అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం గుడ్ న్యూస్. ఎంఐఎం నేతలపై బీజేపీ ఫిర్యాదు. ఇలాంటి టాప్ 10 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై 1వ తేదీనే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు ఇచ్చేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఎంసీఆర్ హెజాడీలో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ ఇకపై 1వ తేదీన జీతాలు ఇవ్వాలని ఆదేశించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాంశుకు గాయమైంది. నిన్న స్పోర్ట్స్ ఆడుతుండగా కింద పడిపోయాడు. అతడి ముక్కుకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే రక్తస్రావం ఆగకపోవడంతో హాస్పిటల్లో చేర్చారు. విషయం తెలుసుకున్న కేసీఆర్ హిమాంశును హాస్పిటల్లో పరామర్శించారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో జరిగిన గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ ది హైదరాబాద్ కనెక్టివ్ కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. డేటా సెంటర్లు నిర్మించడమే కాదు, వాటిని ఎలా నిర్మించాలో ప్రపంచానికి నేర్పేలా తెలంగాణ ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మొబైల్ అంగన్వాడీ వాహనాన్ని మంత్రులు సీతక్క, వివేక్ ప్రారంభించారు. వలస కార్మికుల నివాస ప్రాంతాలకు మొబైల్ అంగన్వాడీ వాహనం ద్వారా అంగన్వాడీ సేవల్ని ప్రభుత్వం అందిస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు లేని చోట చిన్నారులకు అంగన్వాడీ సేవలు అందించే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. బీఆర్కే భవన్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని బీజేపీ ప్రతినిధుల బృందం కలిసింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో సీఈఓని కలిశారు. ఎస్ఐఆర్ విషయంలో ఎంఐఎం పార్టీ వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని ఆరోపిస్తూ బీజేపీ ఫిర్యాదు చేసింది. బీఎల్ఓలను ఇంటింటికి తిరగనివ్వకుండా ఎంఐఎం నేతలు అడ్డుకుంటున్నారని బీజేపీ ఆరోపించింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మంత్రి కొండా సురేఖ మధ్య మరో వివాదం రాజుకుంటోంది. కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ ఏఐసీసీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. నిన్న కడియం శ్రీహరి నియోజకవర్గంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ మాస్టర్ ప్లాన్ కావాలని కోరగా జిల్లా వ్యవహారాల్లో కడియం తల దూర్చడమేంటని ప్రశ్నిస్తున్నారు మంత్రి కొండా సురేఖ. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం ప్రారంభించిన 30 సంవత్సరాల తర్వాత రిజర్వేషన్ సాధించుకోవడం శుభ పరిణామమని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. 78 సంవత్సరాల తర్వాత రిజర్వేషన్ ఫలితాలను అనుభవిస్తున్నామన్నారు. అమరుల కుటుంబాల కోసం న్యాయం చేయడం కోసమే మాదిగ మహాశక్తి ఆవిర్భవించిందన్నారు. తెలంగాణ ఆర్టీఏ కమిషనర్ ఆఫీస్ ముందు కాంక్రీట్ మిక్సర్ కార్మికులు ఆందోళన చేశారు. రహదారులపై ఆర్టీఏ ట్రాఫిక్ పోలీసులు వేధిస్తున్నారని వారు ఆరోపించిన కాంక్రీట్ మిక్సర్ కార్మికులు వెంటనే వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ ఆర్టీఏల వేధింపులతో తమ జీవితాలు నాశనమవుతున్నాయంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధంగా ఎస్సీ జాబితాలో కొనసాగుతున్న లంబాడాలను ఎస్సీ జాబితా నుంచి తొలగించాలని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ డిమాండ్ చేశారు. ఈ నెల 9న హైదరాబాద్లో నిర్వహించనున్న మహాధర్నా కరపత్రాలని ఆయన ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసులు సాగు చేస్తున్న అటవీ భూములకు హక్కు పత్రాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. మొదటి రోజు డిగ్రీ కాలేజ్లోకి అడుగుపెట్టిన డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు కాలేజ్ లెక్చరర్స్ ఘన స్వాగతం పలికారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వచ్చిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కు పుష్పగుచ్చాలు ఇచ్చి కాలేజ్లోకి గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఈ వినూత్న స్వాగతం చూసిన కొత్త విద్యార్థులు ఒక్కసారిగా ఆశ్చర్యంతో పాటు ఎంతో ఆనందానికి లోనయ్యారు.